అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు పై లహరి ఛానల్కి స్వాగతం. దాని మొహం దానికేం తెలుసునని ఈ రోజుల్లో ఏ అమ్మమ్మని అడిగినా చెప్తుంది. ఆడపిల్ల ఏం చదవాలో, ఎటు వెళ్లాలో. మనం దాని అభివృద్ధిని, మంచిని కోరేవాళ్ళం, దానికి అన్యాయం చేసేవాళ్ళం కాదు కదా. ఉన్నవి చాలక ప్రతి ఏడు ఎన్నో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రతి ఏడు ఎన్నో కొన్ని సీట్లు మిగిలిపోతూనే ఉన్నాయి. గోదావరి బ్రిడ్జి అంత పొడవున్న ర్యాంక్ వచ్చినా ఏ మారుమూల సీటొచ్చేస్తుంది. దీనికొచ్చిన ర్యాంకుకి ఎక్కడో ఒకచోట సీటు రాకపోదు. అడవి ఊళ్ళో కాకపోతే చాలు. ఎంచేతంటే కాలేజీల్లో లెక్చరర్లు లేకపోయినా అడవిలో పుల్లు, సింహాలు ఉంటాయి కదా. అనంతలక్ష్మి మాటలకి విస్తుపోయాడు విశ్వనాథం. సిటీ లైఫ్, న్యూస్ పేపర్లలోని, టీవీల్లోని న్యూసు ఎన్నెన్ని సంగతుల్ని నేర్పాయో అనుకున్నాడు. దానికి ఇంగ్లీష్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. మంచి తెలుగు మీడియం స్కూలు ఇంటి పక్కనే ఉన్నా ఎక్కడో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరింది. ఇంగ్లీష్లో క్లాసు ఫస్ట్, స్కూల్ ఫస్ట్ తెచ్చుకుంది. ఇంగ్లీషు లిటరేచర్ చదివి అందులో డాక్టరేట్ తెచ్చుకోవాలని దాని కోరిక. మరి మనం దాని ఇష్టం కూడా చూడాలి కదా అన్నాడు నెమ్మదిగా. నే చెప్పేదదే. దాని ఇష్టానికి దాన్ని వదిలేయడానికి దానికేం తెలుసునని. పెళ్ళై ఒక ఇంటికి వెళ్లే వరకు మన ఇష్టమే దాని ఇష్టంగా ఉండాలి. ఇంజనీరింగో, కంప్యూటర్ చదువో కాకపోతే అమెరికా అబ్బాయి కాదు కదా, అమలాపురం అబ్బాయి కూడా ఇష్టపడడు దీన్ని కట్టుకోవడానికి. సీటొచ్చింది కదా అని ఏ పనికి మారిన డిగ్రీనో కాలక్షేపానికి చదివేస్తే అది దాని ఒంటి మీదకొచ్చిన ఏళ్లని మీరు డబ్బు సంచుల్ని మోసుకు తిరిగినా ఆనక దానికి పెళ్లి కాదు. ఆ విషయం మీ ముద్దుల కూతురితో చెప్పండి అంటూ తెగేసి చెప్పింది. నిజమే. ఇంజనీరింగో, కంప్యూటర్ చదువో, ఫార్మసీలో డిగ్రీయో చదివితే గాని అమెరికా వెళ్లిన తెలుగు కుర్రాడు పెళ్లికి ఇష్టపడ్డం లేదు. ఎంచేతంటే అమ్మాయి అక్కడ సంసారంతో పాటు ఉద్యోగము చెయ్యాలి. అలా అని మన ఇష్టాల్ని చంపుకుంటామా? పైగా ఇంజనీరింగ్ చదివించాలంటే మాటలా, ముఖ్యంగా నాలాంటి వాడికి. నా 20 ఏళ్ల సర్వీసులో ప్రావిడెంట్ ఫండ్లో దాచిందంతా తీసినా దాని మొదటి సంవత్సరం చదువుకి సరిపోదు అన్నాడు. మరదే ఆలోచించడం, చేతవడం అంటే. చదువు కాకపోతే పెళ్ళైనా చెయ్యాలా వద్దా? దానికైనా అప్పో సొప్పో చేస్తారా చెయ్యరా? అదే ఇప్పుడు చేసి దాన్ని ఇంజనీరింగ్లో చేర్పించడమే తెలివైన పని. ఆ అదృష్టం ఉండాలే గాని అక్కడ నుంచి అదే అందుకుంటుంది. మా మాలతిని చూడండి, దానికిద్దరూ ఆడపిల్లలే. అయినా ఇప్పుడది విమానాల్లో తిరుగుతూ చుమ్మంటూ వెలిగిపోతోంది. వాళ్ళ ఆయనకి మీకంటే జీతం ఎక్కువేం కాదు. అయితే మాలతి తండ్రికున్నాయి ఆస్తులు. ఆయన గారు కొడుక్కి మూటగట్టి ఇస్తాడు గాని దీనికి పైసా కూడా అప్పుగానైనా ఇవ్వడు. అటువంటి పరిస్థితుల్లోనూ పెద్దది ఇంజనీరింగ్ చదివింది. 3వ సంవత్సరంలోనే దానికి అమెరికా సంబంధం కుదిరి పెళ్ళయింది. కట్న కానుకలు లేవు సరికదా. ఆ పిల్ల ఇక్కడి చదువు, ఖర్చు అంతా అల్లుడే భరించాడు. రెండో పిల్ల ఎంఎస్సి కంప్యూటర్స్ కాబోలు. దానికి అంతే. ఏడాది చదువు అవ్వగానే కెనడాలో పనిచేస్తున్నాడు కుర్రాడు. కాకినాడలో దీన్ని చూసి అమాంతంగా పెళ్లికున్నాడు. దాని అందం చూసి అనుకున్నారేమో. చెప్పొచ్చేదేమిటంటే ఆ చదువులు అలాంటివి. అదృష్టాలు కలిసి రావాలండి. అది వేరే సంగతి. మొదటి పిల్ల డెలివరీకి అమెరికా వెళ్లి 6 నెలలు ఉండి వచ్చిందో లేదో మా మాలతి. రెండో పిల్లకి సాయం కోసం అల్లుడు ఫోన్ చేస్తే కెనడా వెళ్లిపోయింది ఒక్కతి. ఆడపిల్లల్ని కన్నందుకు తల్లిదండ్రుల అదృష్టం అంటే అలా ఉండాలి మరి అంటూ ఓ ఉపన్యాసం లాంటిది ఇచ్చింది అనంతలక్ష్మి. కానున్నది కాకమానదు అన్న తరహాలో మౌనంగా ఉండిపోయాడు విశ్వనాథం. అపర్ణకు ఇంజనీరింగ్ సీటు అందనంత ఎత్తులోనే ఉండిపోయింది. కారణం కులం కావచ్చు, ఎంట్రన్స్లో తెచ్చుకున్న ర్యాంకు కావచ్చు. అడవిలాంటి ఊళ్ళో ఆ ఏడాదే ప్రారంభమైన ఆ కాలేజీలో సీటుంది. కావలసొస్తే చేరమన్నారు. అలా ఎందులో పడితే అందులో చేరుకోవడానికి వీల్లేదంది అనంతలక్ష్మి. మన ఊళ్ళోనే బోలెడు కాలేజీలున్నాయి. మంచి కాలేజీ చూసుకుని డిగ్రీలో చేర్చేద్దాం అన్నాడు విశ్వనాథం ఊపిరి పీల్చుకుని. ఏదో ఓ డిగ్రీ చెయ్యాలంటే ఇన్ని తంటాలెందుకు? డొనేషన్ కట్టైనా ఎలక్ట్రానిక్స్లోనో కంప్యూటర్స్లోనో చేర్పించాలి. ఏమో సుడి ఏ చివర్న ఉందో ఎవరు చూడొచ్చారు. తర్వాత ఎంఎస్సి కంప్యూటర్స్ చేస్తే అదృష్టం ఉంటే అనుకున్నదే జరుగుతుంది అంది అమెరికా మీద ఆశ చావని అనంతలక్ష్మి. అపర్ణ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్న 3 ఏళ్లు అనంతలక్ష్మి రోజుకో మారైన యూనివర్సిటీ వాళ్ల మీద విసుక్కునేది. డిగ్రీ 3 ఏళ్లు చెయ్యకపోతే ఏ 2 ఏళ్లకు కుదించి ఎంఎస్సి 3 ఏళ్లు చెయ్యరాదా అని. సాయంకాలాలు జాజిపూలు కోసుకుందుకని డాబా ఎక్కినప్పుడో, ఆరు బయట మంచం వేసుకుని కూర్చున్నప్పుడో, ఎప్పుడన్నా ఆకాశంలో విమానం కనిపిస్తే చాలు
దీని చదువు పూర్తయ్యేదెప్పుడో, నేను విమానం ఎక్కేదెప్పుడో అని తెగ చికాకు పడిపోయేది. అపర్ణ డిగ్రీ పూర్తయి ఎంఎస్సీలో చేరాక అనంతలక్ష్మి మనసు కొంత శాంతించింది. 2 ఏళ్లు ఎంతలో గడవాలి? ఈలోగా తల్లిదండ్రులుగా తాము చేయవలసిన పనులు కూడా కొన్ని ఉన్నాయనుకుంది. అనుకున్నదే తడవుగా విశ్వనాథంతో చెప్పింది. చూడండి, అమ్మాయి చదువు 2 ఏళ్లలో అయిపోతుంది. మనం మన కాళ్ళు చాపుకుని కూర్చుని ఆ తర్వాత పెళ్లి సంబంధాలు నెమ్మదిగా చూద్దామంటే కుదరదు. ఈలోగా మనం ప్రయత్నాలు మొదలెట్టేయాలి. తెలిసిందా? విశ్వనాథం తల ఊపాడు. ఎందుకు తెలీదు? నా బరువు బాధ్యతలు ఒకరు తెలియజేస్తేనే గాని గుర్తుకు రాని స్థితిలో లేను అన్నాడు. 2 నెలల క్రితమే మార్తాండ శాస్త్రి కనిపిస్తే చెప్పాను, మంచి సంబంధం చూసి చెప్పమని. మన వీరభద్రం కూతురికి అతనే సంబంధం చూశాడుగా అన్నాడు. బాగానే ఉంది సంబడం. మీ వీరభద్రం కూతురు ఇంటర్ మొదటి సంవత్సరం తప్పింది. దానికి మన అపర్ణకి తేడా లేదు. అయినా ఇంకా ఈ కాలంలో కూడా పెళ్లిళ్ల పేరయ్యల్ని నమ్ముకుని కూర్చుంటామా? బోలెడంత సమాచారాన్నిచ్చే మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి. వాటిల్లో రిజిస్టర్ చేయించావంటే మనం కోరుకున్న అర్హతలున్న పెళ్లి కొడుకుల్ని వారానికొకరిని చూపించగలరు వాళ్ళు. ఆ విషయం నేను చూసుకుంటాను గాని దాని పాస్పోర్టు సంగతైనా మీరు చూడండి. అప్పటికప్పుడు హద్ది హద్ది అంటే కుదరదు అంది అనంతలక్ష్మి. ఆ తర్వాత మంచి రోజు చూసి పెళ్లి బ్యూరో వాళ్ళని కలిసింది. తన అభిప్రాయం చెప్పి వివరాలు అడిగింది. చదువు అందం ఉన్నాయంటున్నారు కాబట్టి మీ అమ్మాయికి తగ్గ కుర్రాడు దొరకడం కష్టమేం కాదు. మీరు చూడాలే గాని వారానికో సంబంధం చూపిస్తాను. మీరు నచ్చుకుని సెటిల్ చేసుకోవడమే అంది మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కుమారి కళ్యాణ తిలకం అప్లికేషన్ ఫారాన్ని అనంతలక్ష్మికి అందిస్తూ. అనంతలక్ష్మి ఒక్క క్షణం ఆనంద పారవస్యంలో ఓలలాడింది. తాళికట్టు శుభవేళ పాట మదిలో మెదిలి మంగళ వాయిద్యాలు వినిపించినట్టయింది. ఆడపిల్లల వివరాలు ఫోటోలతో ఉన్న ఆల్బంలు, మగపిల్లల వివరాలు ఫోటోలున్న ఆల్బంలు వేరే వేరేగా ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇప్పుడున్న వాటిల్లో మీకేదైనా నచ్చితే మాట్లాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తాను. ఆ గడియ రావాలి కాని సంబంధం కుదిరిపోవడం ఎంతసేపు అని. అన్నదానపు వారమ్మాయి క్రితం నెల రిజిస్టర్ చేయించారు. 10 రోజుల క్రితం సంబంధం కుదిరిపోయింది. వచ్చే నెల హైదరాబాద్లో తాంబూలాలు పుచ్చుకుంటారట. నన్ను రమ్మని నిన్ననే ఆహ్వానించి స్వీట్లిచ్చి వెళ్లారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికా చెప్పుకుపోతోంది కళ్యాణ తిలకం. అనంతలక్ష్మికి విమానం టికెట్టు కొనుక్కుంటున్నట్టే అనిపించింది. మీ ఫీజు, మిగతా వివరాలు కూడా చెప్తే అంటూ ఆమె వంక చూసింది. ఫీజుదేముంది? మీ పిల్లలకు మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళైతే అదే మాకు 10,000. మానవ సేవ, లోక కళ్యాణమే మా కర్తవ్యం. అయితే మా ఫోన్ ఖర్చులకు, కాగితాలకు, పోస్టేజీకి 3,000 ఇవ్వాల్సుంటుంది. మా ద్వారా సంబంధం కుదిరిన తర్వాత మీ సంతోషం కొద్దీ ఇచ్చేది మేము కాదనం అని ఒక్క క్షణం ఆగి, అయితే మీ అమ్మాయి ఫోటోలు 2, ఒకటి బస్ట్ ఫోటో, రెండోది ఫుల్లు, 2 క్యాబినెట్ సైజులో కావాలి. ఎప్పటివో పాతవి కాకుండా ఇప్పుడు తీయించండి. వీలైతే మా వీధిలోనే ఉన్న ఫోటోలు రావు గారి చేత తీయించండి. మా దగ్గరకొచ్చే అమ్మాయిలందరి ఫోటోలు ఆయనే తీస్తారు. అన్నదానపు వారి అమ్మాయికి ఆయనే తీశాడు. ఛార్జెస్ కొంచెం ఎక్కువైనా అందంగా తీస్తాడు అంది కళ్యాణ తిలకం. సరే, అదిద్దాం. ఫారం నింపి వీలుంటే ఈ రోజే డబ్బు కట్టేస్తాను అంది అనంతలక్ష్మి. ఆటోలో ఇంటికొచ్చిందన్న మాటే కాని ఈ వ్యవహారాలన్నీ ఎంత త్వరగా జరిగితే అంత బాగుండును అనుకుంది. సాయంకాలం విశ్వనాథం ఆఫీస్ నుండి వచ్చాక విషయం చెప్పి ఫారం నింపమని అతనికి అందించింది. విషయం అంతా విని, ఫీజు 3,000 ఏం చేస్తారని? అది చాలక తర్వాత సంతోషంతో కొంత డొనేషన్ కూడానా? శాస్త్రి గారికి 500 ఇస్తే నిక్షేపం లాంటి సంబంధం తీసుకొస్తాడు. అయినా ఈ ఫారం ఏంటి? ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నట్లు అన్నాడు కాస్త విసుగ్గా. మరి అమ్మాయి వివరాలు, మన కుటుంబం వివరాలు ఇవ్వముటండి. మనకి ఎటువంటి సంబంధం కావాలో కూడా చెప్పాలి కదా అంటూ శాంతపరిచింది అనంతలక్ష్మి. విశ్వనాథం పక్కనే కూర్చుని అందులో ఏ వివరాలు రాయాలో చెప్పడం మొదలుపెట్టింది. అబ్బాయి అబ్రాడ్స్లో కనీసం ఇంజనీర్గా పనిచేస్తూ ఉండాలి. అమెరికా అయితే ఉత్తమం. యూకే అయినా పర్వాలేదు. ఎర్రగా కాని తెల్లగా కాని శరీర ఛాయ ఉండి 5 అడుగుల 8 అంగుళాల ఎరి, 1/2 అంగుళం అటు ఇటు అయినా పర్వాలేదు. కాలంతో పాటు మనము మారాలి కాబట్టి కట్నం ప్రసక్తి ఉండకూడదు. కులాంతరం పనికిరాదు. అబ్బాయికి తల్లిదండ్రులుండాలని కాని, ఒకవేళ ఇద్దరిలో ఒకరో ఉంటే వారు వీరితో ఉండాలనే పట్టింపు లేదు.
ఈ కోరికల చిట్టా చూస్తూ ఉంటే అమ్మాయికి అమెరికా సంబంధం కాదు కదా, ఇండియాలో కూడా సంబంధం కుదిరేట్టు లేదు అంటూ నసికాడు విశ్వనాథం. బాగానే ఉంది. ఏ విషయమైనా నిక్కచ్చిగా ముందుగానే చెప్పుకుంటే మంచిది. ఆ సంబంధం బాంధవికి కూడా విషయాలన్నీ వివరంగానే రాయమంది మరి అంది. సంబంధ బాంధవా? ఆవిడెవరు? విస్తుపోయాడు విశ్వనాథం. ఆవిడే ఆ కన్యాకుమారి. పేరు కళ్యాణ తిలకంలేండి. పేరు బాగానే ఉంది. కుమారి అంటున్నావు, ఇంకా పెళ్లి కాలేదా? మీకా ఊసేలా ముందు ఫారం నింపి సంతకం చేయండి అంటూ అక్కడి నుంచి లేచింది. 2 రోజులు పోయాక 2 ఫోటోలు తెచ్చి విశ్వనాథానికి చూపించింది అనంతలక్ష్మి. ఈ అమ్మాయి ఎవరు? బాగానే ఉంది, సినిమా స్టార్లా. 2 ఒక్కరివేనా? అడిగాడు విశ్వనాథం. బాగానే ఉంది వ్యవహారం. ముందా చత్వారపు జోడు మార్పించుకోండి. ఆ ఫోటోలు 2 మనమ్మాయివే. మరి ఇదేమిటి ఇలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఆ సంబంధం బాంధవి తీయించుకోమన్న చోటే, ఆ ఫోటోలరావు దగ్గరే తీయించాను. అమెరికా సంబంధాలకి ఆయనే ఎక్స్పర్టుట అంది అనంతలక్ష్మి. ఫోటోలరావు అంటున్నావు? మరి ఫోటోలు వచ్చాయి గదే. అది ఆయన గారి పేరు. నేమ్ బోర్డు మీద పి రావు అని రాసుంది. ఇది నిక్నేమేమోనే. మరి అంతకుముందు ఆయన గారు సినిమా స్టార్లకే గాని ఇతరులకు ఫోటోలు తీసేవాడు కాదట. ఎంచేతో? విశ్వనాథం ప్రశ్నని అనంతలక్ష్మి వినిపించుకోలేదు. ఇప్పుడు కూడా అమెరికా సంబంధాలకి తప్ప ఇతరులకు తీయడు. ఈవిడ గారు పంపారంటే చాలు, తీసి వెంటనే కూడా ఇచ్చేస్తాడు. ఎంత ఎంత పుచ్చుకున్నాడని మాత్రం మీరు అడక్కండి. నేను చెప్పలేను. అయితేనే మీ సినిమా స్టార్లలా కావాలని ఆ పోజులో అలా తీస్తాడు. శృత, శ్రేయ, గీత ఎవరిలా ఉండాలని అడిగాడు. ఇదేదో ఒక పేరు చెప్పింది. 6 డ్రెస్సులు కట్టించి 2 గంటలు వెచ్చించి తీశాడు. అచ్చం సినిమా స్టార్లా ఉండేటట్టు తీశాడుగా అంది అనంతలక్ష్మి మురిసిపోతూ. అదే అదే, ముందు నేనలా అనుకునే అడిగాను కదా. అయితే నాకు అనుమానం ముందు పుట్టి మీరు తర్వాత పుట్టి ఉంటారు. ఏమిటో చెప్పండి. ఒకవేళ ఆ ఫోటోలు చూసి ఇష్టపడ్డ అబ్బాయి ఆ తర్వాత అమ్మాయిని చూసి పోలికలు కుదరక ఈ అమ్మాయి కాదు అంటేనో, ఆ చూపులు మాటలు అన్నీ ఆ సంబంధం కుదిర్చే కళ్యాణ తిలకం మధ్య ఉండి చూసుకుంటుందిలేండి. మీ శంకలన్నీ వదిలేయండి అంటూ ఫోటోల వంక ఓ మారు గర్భంగా చూసి వాటిని బీరువాలో పెట్టేసింది అనంతలక్ష్మి. ఫీజు కట్టి ఫోటోలిచ్చి రిజిస్ట్రేషన్ చేయించిన వారానికొకటి కాదు కదా, కనీసం నెలకొక సంబంధం కూడా చూపించలేదా కళ్యాణ తిలకం. ఏమమ్మా, ఏమి చెప్పావు కాదు అని అడిగితే, నా దగ్గర రిజిస్టర్ అయిన పెళ్లి కొడుకుల ఫోటోలు వివరాలు చూపించాను. మీకేమో అమెరికా సంబంధమే కావాలి. మరి కొత్తవేమైనా రిజిస్టర్ అయితే తప్పకుండా చెప్తాను. మీరు కూడా రానో ఫోనో చేస్తూ ఉండండి అనేసింది. వలస పక్షులేవో ఏడాదికో మారు కొల్లేటి ప్రాంతానికి వచ్చినట్టు ఏదో 1 నెలలో అమెరికాలో పనిచేసే మన తెలుగు పిల్లలు కూడా ఇండియాకి పెళ్లి సంబంధాల కోసం వస్తారని తెలిసింది. అప్పుడు కుప్పలు తెప్పలుగా రిజిస్ట్రేషన్లు అవుతాయట గదా. ముందు మాకే చెప్పాలి సుమండి అని గట్టిగానే చెప్పింది అనంతలక్ష్మి. ఎలాగైతేనే ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ అయ్యేలోగా ఒక సంబంధాన్ని చూపించిందావిడ. మీ అమ్మాయికి తగిన సంబంధం అంటూ. అబ్బాయి అమెరికాలో ఇంజనీరు. పెళ్లి చూపుల్లో అమ్మాయిలు పట్టుచీరో మడిచీరో కట్టుకుని కూర్చుంటే అబ్బాయిలు చికాకు పడిపోతారు సుమండి. వాళ్లకి తగ్గట్టు అమ్మాయిని తయారు చేయండి అని కూడా తిలకం గారే చెప్పడంతో అప్పట్న వద్దంటున్న హెయిర్ స్టైల్ కాస్త దగ్గరుండి మాన్పించి మోడర్న్ డ్రెస్ వేయించి చూపులకు కూర్చోబెట్టింది. అబ్బాయికి తల్లి లేదు. అక్కగారు తండ్రి ఇండియాలోనే ఉంటారు. అబ్బాయి కాస్త నలుపైనా సరే సంబంధం కుదిరిపోతే బాగుండును అనుకుంది అనంతలక్ష్మి. కాని అపర్ణను చూసిన ఆ అబ్బాయి కనీసం ఆమెతో 4 మాటలన్నా మాట్లాడకుండానే వెళ్ళిపోయి, నాకు ఇలాంటి వేషాలు వేసే అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. నాకు కావలసింది అచ్చమైన 16 తెలుగు పిల్ల. చక్కటి తెలుగు మాట్లాడగలిగి, మంచి ఇష్టాలు హాబీలు ఉండి, వంట బాగా చేయగలిగితే చాలు అంటూ వర్తమానం అందించాడు. ఇదెక్కడి చోద్యం? ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోని వాళ్ళల్లా ఉండాలి అనుకోవాలి గాని 16 కాసులు అంటే ఎలా అని ఆ అబ్బాయి మీద, తిలకం గారి మీద కోపం తెచ్చుకుంది అనంతలక్ష్మి. దేశం గొడ్డుపోయిందా ఏమిటే? ఇక్కడ చదువుకుని ఇక్కడే ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలు కూడా పెద్ద పెద్ద జీతాలే తెచ్చుకుంటున్నారు. పోని అటువంటి సంబంధం ఏమన్నా ఉంటే చూపించమనరాదు అన్నాడు విశ్వనాథం ధైర్యం చేసి. అనంతలక్ష్మి వెంటనే ఏమీ మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అంది. అటువంటివి చూశాను. పెద్ద పెద్ద కుటుంబాలు, తల్లి తండ్రి, పెళ్లి కాని చెల్లెళ్ళూను.
ఇది వెళ్ళి వాళ్ళందరికీ చాకిరీ చెయ్యాలి. నాకది ఇష్టం లేదు. అపర్ణ ఎంఎస్సి 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు మరో సంబంధం సూచించింది. కళ్యాణ తిలకం గారు. అబ్బాయి ఎర్రగా బుర్రగా ఎత్తుకు తగ్గ లావుగా బావుంటాడు. అయితే అతగాడికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. ఇండియాలో దగ్గర బంధువులు లేరట. తను గ్రీన్ కార్డు పుచ్చుకుని ఇల్లు కూడా కొనుక్కుని అక్కడే సెటిల్ అయిపోయాడట. అతగాడికి అక్కడ ఉండిపోవడానికే ఇష్టపడ్డ అమ్మాయి కావాలట. అమ్మాయికి తల్లిదండ్రులున్నా లేకపోయినా పర్వాలేదట. ఒకవేళ ఉంటే పెళ్ళయ్యాక వాళ్ళు అమ్మాయిని చూడాలి అనుకుంటే గనుక వాళ్ల సొంత ఖర్చులు పెట్టుకుని చూసి వెళ్ళాలే గాని అమ్మాయిని చీటికి మాటికి పంపడట. ఈ విషయాలన్నీ ముందుగానే తెలియడం వల్ల అలాంటి ఏకోనారాయణగాడి సంబంధం మాకొద్దులేండి అంది అనంతలక్ష్మి. ఏది ఏమైనా అపర్ణ చదువు పూర్తికి మంచి సంబంధమే. అది అమెరికా సంబంధమే కుదురుతుందని ఆమెకేదో నమ్మకం. అపర్ణ ఎంఎస్సి పూర్తి చేసింది. యూనివర్సిటీకి 3rd ర్యాంకులో కూడా వచ్చింది. సరదాగా లెక్చరర్ పోస్టుకి ఇంటర్వ్యూకి వెళితే అది అవలీలగానే వచ్చేసింది. ఇక చేరడమే తరువాయి. ఆ రాత్రి పున్నమి నాటి ఆ రాత్రి ఆరు బయట వెన్నెల్లో కూర్చుని అపర్ణ అరచేతులకు గోరింట పెట్టుకుంటూ ఉంటే అనంతలక్ష్మి అంది, సరైన సంబంధం కుదిరి ఈ ఏడాది ఆ పెళ్లి కూడా అయిపోతే బాగుండు అని. ఈజీ చైర్లో కూర్చుని ఆకాశం వంక చూస్తున్న విశ్వనాథం ఇటు వంక తిరిగి చూశాడు. కాని మాట్లాడలేదు. మీరు అనాలే కాని సంబంధం కుదరడం పెళ్ళవ్వడం ఎంతలో జరగాలి అంది అపర్ణ నెమ్మదిగా చిరునవ్వు చిందిస్తూ ఆ శుభ సమయాన్ని దొరకబుచ్చుకుని. ఏమిటే నువ్వనేది అంటూ ఆశ్చర్యంగా ఆమె వంక చూసింది అనంతలక్ష్మి. అపర్ణ పెదవి విప్పి అనంతలక్ష్మి గుండెల్లో బాంబునే పేల్చింది. అడు వాసుదేవరావు యూనివర్సిటీలో ఇంగ్లీష్ లెక్చరర్ అని, తాము పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నామని, ఈడు జోడుతో పాటు కులం గోత్రం అన్నీ సరిపోయాయని చెప్తూ వాళ్లది అమలాపురం అంట, తాతగారి ఊరి పక్క ఊరే అంటూ ముగించింది. శుభం అన్నాడు విశ్వనాథం పూర్ణచంద్రుడి వైపు ఆనందంగా చూస్తూ. కూతురి పెళ్లి గురించి తాను కన్న కలలన్నీ నీటి బుడగల్లాగా పేరిపోగా నోట మాటలేక తల పట్టేసుకుని కూర్చుండిపోయింది అనంతలక్ష్మి. అన్నట్టు చెప్పడం మర్చానే, కళ్యాణ తిలకమా పెళ్లిబొట్ట ఏమిటో ఆవిడ పేరు. ఆ పిల్ల మన మార్తాండ శాస్త్రి తోడల్లుడికి చెల్లెలేనట. పెళ్లి కాక ఉద్యోగము రాకపోతే ఖాళీగా ఉండడం ఎందుకని ఆ బ్యూరో పెట్టిందట అన్నాడు విశ్వనాథం. అనంతలక్ష్మి లేచి లోపలికి వెళ్ళిపోయింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.